నమస్కారమండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు పండగ గురించి కాదు. విశ్వంలో జరిగే ఒక గొప్ప మార్పుకు, మన జీవితాల్లో ఒక కొత్త పునరుజ్జీవనానికి ప్రతీక అయిన సంక్రాంతి గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. చలి మెల్లమెల్లగా వెనక్కి తగ్గుతూ భూమి మళ్లీ కొత్త ఊపిరి పోసుకోవడానికి సిద్ధమవుతున్న ఆ సమయంలో మనమందరం సంక్రాంతిని జరుపుకుంటాం. అయితే అసలు సంక్రాంతి వెనుకున్న అసలైన అంతరార్థమేంటి? అదంతా సూర్యుడి ప్రయాణంలోనే దాగి ఉంది. ఇది చీకటిని వదిలి వెలుగువైపు సాగే ఒక అద్భుతమైన ప్రయాణమన్నమాట. దీన్నే మనం ఉత్తరాయణం అని పిలుస్తాం. అంటే ఏంటంటే సూర్యుడు తన 6 నెలల ఉత్తర దిశ ప్రయాణాన్ని మొదలు పెడతాడు. మన హిందూ విశ్వాసం ప్రకారం ఇది చీకటి నుంచి వెలుగులోకి మారే అత్యంత పవిత్రమైన సమయం. సూర్యభగవానుడు భూమివైపు తిరిగి వస్తూ మనకు వెచ్చదనాన్ని, సమృద్ధిని తీసుకువస్తాడు. అంటే చూడండి, ఈ ఖగోళ సంఘటన నిశ్చలత్వం మీద ఆశ గెలిచినట్టు, నిద్రనుంచి లోకం మేల్కొన్నట్టు. అందుకే కదా ఈ పండగ ఇంత ఆనందంగా, ఉత్సాహంగా, రంగురంగులుగా ఉంటుంది. సరే, మరి ఈ వేడుకలు ఎలా మొదలవుతాయి? భోగితో. ఇది కేవలం పాత వస్తువుల్ని మంటల్లో వేయడం కాదండి. మనలో పేరుకుపోయిన భారాల్ని వదిలించుకునే ఒక శక్తివంతమైన శుద్ధీకరణ ప్రక్రియ ఇది. తెల్లవారుజామున వేసే ఆ భోగి మంటలు అవి పాత వస్తువుల కోసం కాదు, మనల్ని వెనక్కిలాగే మన పాత అలవాట్లని, పనికిరాని ఆలోచనల్ని వదిలించుకోవడానికి. ఆ భోగిమంటలు మనం మోస్తున్న కనిపించని భారాల్ని కాల్చేస్తాయి. మనలో పేరుకుపోయిన గర్వాన్ని, మనల్ని బంధించే అహంకారాన్ని, ఇంకా మన ఎదుగుదలకి అడ్డుపడే ఆ నిశ్చలత్వాన్ని, వీటన్నింటినీ ఆ మంటలు దహించివేసి మనల్ని శుద్ధి చేస్తాయి. ఎందుకంటే ఒక ఖాళీ పాత్రను మాత్రమే కదా మనం కొత్త జీవంతో నింపగలం. అదే భోగి వెనుకున్న అసలైన ఆధ్యాత్మిక ఉద్దేశ్యం, పునరుజ్జీవనానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. భోగి తర్వాత వచ్చేదే అసలైన పండగ, సంక్రాంతి. ఇది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం, మన అంతరాత్మ మేల్కొనే పవిత్రమైన సమయం. ఈ సమయం ఎంత పవిత్రమైందంటే మీకు తెలుసా, మహాభారతంలో గొప్ప యోధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి కూడా ఉత్తరాయణం మొదలయ్యే వరకు వేచి చూసి అప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అంటే చూడండి, ఈ కాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఈ రోజున పండిన పంటలతో ధాన్యాగారాలు నిండిపోతాయి. ఇళ్ల ముందు బియ్యం పిండితో అందమైన ముగ్గులు పెడతారు. అది కేవలం అలంకారం కోసం కాదండోయ్, చిన్న చిన్న చీమలకు, కీటకాలకు ఆహారం కూడా. ఇక వీధుల్లోకి వస్తే హరిదాసుల కీర్తనలు, రకరకాల నాటకాలు, మన సాంస్కృతిక వైవిధ్యం అంతా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అంతేకాదు, ఒకరికొకరు నువ్వులు, బెల్లం పంచుకుంటారు. ఎందుకో తెలుసా? జీవితమంటే కష్ట సుఖాల కలయిక, తీపి మరియు కాస్త కష్టం, ఈ రెండింటి సమతుల్యతే జీవితం అని గుర్తుచేయడానికే. సంక్రాంతి తర్వాతొచ్చేది కనుమ. ఇది ప్రకృతికి, మన జీవనాధారమైన శక్తులకు మనం కృతజ్ఞతలు చెప్పుకునే రోజు. ఈ రోజున పశువుల్ని దైవంగా భావిస్తారు. వాటిని శుభ్రంగా కడిగి, అందంగా అలంకరించి పూజిస్తారు. ఎందుకంటే అవి మన వ్యవసాయానికి, మన జీవితానికి మూలాధారం గదా. అలాగే పొలాలకు, పనిముట్లకు కూడా కాస్త విశ్రాంతినిస్తారు. ఇలా మనం మనుగడకు సహాయపడే ప్రకృతిలోని ప్రతి శక్తిని గౌరవించుకునే రోజే కనుమ. కనుమ మనకు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే, కృతజ్ఞత లేని పురోగతి వినాశనానికి దారితీస్తుంది. నిజమైన ధర్మమంటే ప్రకృతితో కలిసి సామరస్యంగా జీవించడమే. సో చూశారుగా, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కలిసి మన ఆత్మకు ఒక వార్షిక పునరుజ్జీవన ప్రణాళికలాంటివి అనమాట. మొదట భోగితో పాతదాన్ని వదిలించుకోవడం, తర్వాత సంక్రాంతితో కొత్తదనాన్ని మేల్కొల్పడం, చివరగా కనుమతో మనకు లభించిన దానికి కృతజ్ఞతతో ఉండటం. ఇదంతా సూర్యుడి పునరాగమనాన్ని, జీవిత పునరుజ్జీవనాన్ని, ప్రకృతితో మనకున్న విడదీయరాని బంధాన్ని జరుపుకునే ఒక సంపూర్ణమైన ప్రక్రియ. మరిప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. మన జీవితంలోకి ఒక కొత్త వెలుగు ప్రవేశించాలంటే మనం వదిలించుకోవాల్సిన పాత భారాలేవి?